నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవర్ధనగిరి గోవింద ఎడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద పుట్టే కాలం నుండి పాడెక్కే కాలం దాకా పైసా ఉంటే తిండి లేకుంటే నడవదు బండి వెంకటేశ్వర ఏమి వింతరా ఈ నిత్య సత్యము తెలుసుకునే రోజెప్పుడయ్యా పైసా 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 పుట్టే కాలం నుండి పాడెక్కే కాలం దాకా పైసా ఉంటే తిండి లేకుంటే నడవదు బండి లేకుంటే నడవదు బండి. అద్భుతం అద్భుతం. అందరికీ నమస్కారం. ఈ రోజు నిర్మల్ జిల్లాలోని సుర్జాపూర్ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని దర్శించుకోవడం జరిగింది. సో అందులో నేను కూడా ఎప్పుడు వచ్చినా కూడా అంటే ఒక 20 ఏళ్ల నుంచి అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఈ ఆలయానికి ఎప్పుడు కూడా వచ్చి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని వారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతా ఉంది. సో ఈ రోజు నా చిన్ననాటి మిత్రుడు శంకర్ ఎస్ఎస్సి క్లాస్మేట్ పిలుపు మేరకి అలానే ఇక్కడ సుర్జాపూర్ వాస్తవ్యంలో ఉన్నటువంటి అందరి పిలుపు మేరకి ఈ రోజు ఈ ఆలయానికి రావడం జరిగింది. సో ఈ రోజు నా గ్రామానికి స్వగ్రామానికి రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ రోజు మీరు నన్నందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ శంకర్ మాట్లాడుకుంటున్నాను. ఈ రోజు సుర్జాపూర్ టెంపుల్ కు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానానికి మరి మా చిన్ననాటి దోస్తు అలా పూర్వం ఫస్ట్ మొదటి విలేజ్ కూడా మన సుర్జాపూర్ గ్రామమే. సామాన్య కుటుంబం నుంచి అమెరికా పోయి ఇలా ఎందరో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. దాదాపు మన మండలనే కాకుండా 2 రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా చాలా వరకు వీళ్ళొక టీం పెట్టుకుని ఎందరో మందికి సేవ చేసిండు. ఇప్పుడు దాదాపు మనం 3 రోజుల క్రితం ఖానాపూర్ రావడం జరిగింది. అందుకే మరి సుర్జాపూర్ టెంపుల్ కూడా దర్శించుకుంటానని ఎప్పుడు వచ్చినా ప్రతిసారి దర్శించుకుంటాడు. మరి ఈసారి కూడా అదే విధంగా దర్శనం కోసం వచ్చిండు. చాలా సంతోషం. సుర్జాపూర్ వెంకటేశ్వర స్వామి నీకు దీవెనలు ఆశీస్సులు ఉండి ఇంకా గొప్పవాడి కావాలని నేను కోరుకుంటున్నా. అదే విధంగా మీరు ముందు మంచి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలా, ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మా విలేజ్ లో ఈ గుడి ఒక అద్భుతమైన గుడి. ఇక్కడికి ఎందరో మంది వస్తారు. చాలా మందికి ఎవరికి ప్రాణం బాగాలేకున్నా పెళ్లిళ్ళు కాకున్నా ఏది కాకున్నా ఇక్కడ ఇంతకు ముందు ఒక లింబాద్రాయ గారు స్వర్గస్థులు, ఇప్పుడు అనిషాయ గారు తండ్రి ఉన్నాడు. ఒక అద్భుతమైన వెలుగు వెలిగింది. దాదాపు 3-4 డిస్ట్రిక్ట్ల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. కాబట్టి ఈ గుడికి కొన్ని వందల సంవత్సరాల నుంచి అంటే మాకైతే తెలియదు, అప్పటి నుంచి ఒక వెలుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి ఈ నేల ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే చాలు ఏ బాధలున్నా తీరిపోతాయి అనే ఒకటి బలమైన నమ్మకం భక్తుల లోపల ఉంది. అలాగే
ఇక్కడికి మా గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రముఖులు, మా యువకులు అందరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. నా మాట విని ఈ రోజు నా కోసం జనార్దన్ గారు గౌరవిస్తూ ఎప్పుడైనా ఏమైనా ఉంటే నాకు చెప్పు, ఏదైనా సేవా కార్యక్రమం ఉంటే చెప్పు, మన పేద పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పు అని కూడా అన్నాడు. ఇక్కడ నుంచి కూడా నేను తప్పకుండా చెప్తాం. ఇంతకుముందు స్కూల్ కూడా కొన్ని డొనేట్ చేసిండు. వాళ్ళ అన్న వెంకట్రామ్ కూడా ఆయన ఇక్కడ స్కూల్ కి కాకుండా అక్కడ హాస్టల్ కూడా 2-3 సార్లు నన్ను కూడా తీసుకెళ్లి వాళ్ళకు స్కూల్ పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చడం జరిగింది. కాబట్టి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. మా సుర్జాపూర్ చాలా గొప్ప టెంపుల్, ఈ పురాతన టెంపుల్ కాబట్టి ఇక్కడ చాలా మందికి అద్భుతాలు జరిగినాయి. మీకు కూడా మంచి జరుగుతుంది. అలాగనే చాలా భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు ఇక్కడ మస్తు మంది వస్తారు, దర్శించుకుంటారు. మీకు ఈ గుడి మీది, మీరు మా ఊరు వాస్తవులు కాబట్టి చెప్పుకోవడం మాకు చాలా సంతోషం. మీరు మున్ముందు అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర కోరుకుంటున్నాను. ఈ దేవస్థానం అంటే 200-300 సంవత్సరాల చరిత్ర గల దేవస్థానం. ఈ దేవస్థానం పేరు రాజరాజేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం. అంటే ఇక్కడ ఈ దేవస్థానం అంటే కొన్ని దేవస్థానాలు నరసింహస్వామి ఒక వెంకటేశ్వర స్వామి, కానీ ఇక్కడ అన్ని రాజరాజేశ్వర స్వామి, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అన్ని దేవతలు ఈ గుడిలోనే కలిగి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఈ పన్నెల జనార్దన్ అనే వ్యక్తి వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎక్కడున్నారు. మాకు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర చుట్టూ నా కలుడైతారు. ఈతను కూడా వీళ్ళు ఇక్కడ సుర్జాపూర్కు రావడం, అమెరికాకు వెళ్ళినా కూడా ఈ ఊరును జ్ఞాపకం ఉంచుకొని ఇంతవరకు కూడా ఈ ఊరిని ఎలాగేలా అంటే మా ఊరు అనే నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి అంటే చాలా మంది ఊరు మర్చిపోతారు. ఎందుకంటే కొంచెం హోదా పెరగంగానే, డబ్బు పెరగంగానే, ఆర్థికంగా ఎదగంగానే కొంతమంది విలేజ్ అనేది, దోస్తులు అనేది, ఫ్రెండ్స్ అనేది, చుట్టాలను బంధువులు మర్చిపోతారు. కానీ అవి ఏవి మర్చిపోకుండా మా ఊరును ఎల్లవేళలా అంటే మనసులో జ్ఞాపకం ఉంచుకొని సంతూరు కాబట్టి సంతూరు మర్చిపోకుండా ఉండడం మా సుర్జాపూర్ గ్రామస్తులందరికీ చేసిన నేను మా ఊరు కూడా చేసుకున్న కృప అని మేము ఆశిస్తున్నాం. దేవుడు కృప వల్ల ఆయన ఇంకా చాలా పైకి ఎదిగి చాలా పేదవారికి ఆర్థికంగా సాయం చేయాలని, పేదవారిని ఆదుకోవాలని కోరుతూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ సుర్జాపూర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి పన్నెల జనార్దన్ అన్న గత 20 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి ఎంతో ఉన్నతమైనటువంటి చదువుకొని చిన్న స్థాయి నుంచి ఈరోజు అమెరికా వెళ్ళి గ్రామానికి వచ్చినటువంటి వ్యక్తి మన పన్నెల జనార్దన్ అన్న గారు. సింగపూర్ విలేజ్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఒక 4 సంవత్సరాలు దేశం విడిచి అమెరికా వెళ్ళో లేకుంటే లండన్ వెళ్ళో అక్కడ డబ్బుల కోసం సంపాదించుకున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులను మర్చిపోతున్నటువంటి ఈ సమాజంలో నేడు తన తల్లిదండ్రులను మరియు ఇక్కడున్నటువంటి పరిస్థితులను, బాగోగులను కూడా ఆయన చూసుకొని ఈరోజు అమెరికాలో ఉండి కూడా నా దేశానికి, నేను పుట్టి పెరిగినటువంటి నా భారతదేశానికి నేను ఏదైనా చేయాలి, నాలాగా నా కుటుంబీకులు కావాలి అనంటే భారతదేశాన్ని తన కుటుంబంగా అనుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాలు గ్రేటర్ అట్లాంటా ద్వారా అందిస్తూ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో లేకుంటే అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆయన నిలబడి సేవలు అందించేటువంటి కార్యక్రమాలు, శాంతినికేతన్ అని చెప్పేసి ఒక స్కూల్ పెట్టి అందులో వాళ్ళకు విద్యాభ్యాసం అందిస్తున్నటువంటి గొప్ప మనసున్నటువంటి మహా వ్యక్తి మన జనార్దన్ అన్న గారు. సంగతి జాన్ వాళ్ళ భార్య కవిత అనే ఆమె చనిపోయినప్పుడు ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ గా 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చాడు. ఆయన ఇక్కడ నుండి ఇవ్వలేడు, అమెరికాలో నుండి మేము ఇక్కడ నుంచి చెప్పగానే, అశోక్ అన్న ద్వారా మేము చెప్పగానే అన్న అక్కడ నుంచి పంపించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, అంటే ఎదిగినటువంటి వ్యక్తి తనతో పాటు ఇంకా నా వాళ్ళు ఎదగాల, నా సహాయ సహకారాలు అందితే నా వల్ల కొంచెమన్నా కానీ తోడ్పాటు ఉంటే, కొంచెమైనా కానీ అభివృద్ధి జరగాల, ఎవరికైనాటువంటి అన్యాయం ఎక్కడైనా జరిగినటువంటి ఉంటే ఖచ్చితంగా ఆయన అక్కడి నుంచి కూడా స్పందిస్తాడు. మారుమూల పల్లె గ్రామాలలో ఉన్నటువంటి పల్లె వెన్నెల అనే ఛానల్ తోటి ఆయన ముందటకు వస్తున్నాడు. ఇంకా సేవా కార్యక్రమాలు ఏదైనా మనకు అందుబాటులో ఉండి తెలిసినవి ఉంటే అన్నగారికి ఇన్ఫర్మేషన్ చేస్తే ఖచ్చితంగా ఆయన సేవా కార్యక్రమాల్లో ముందుండి పాలు పంచుకుంటాడు. ఇక ముందు కూడా ఈయన సేవా కార్యక్రమాలను మనం అభినందించాల్సిందిగా, గొప్పగా మనం చెప్పుకుంటే అట్లాంటి అవకాశాలు మనకు దక్కుతాయని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి సదా సుర్జాపూర్ గ్రామ వాస్తవ్యులకు అభినందనలు తెలియజేస్తూ
ఈ సిద్ధపూర్ గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర టెంపుల్ కి ఇచ్చేసినటువంటి మన జనార్దన్ అన్న గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తమ్ముడు రాకేష్. సో అయితే ముఖ్యంగా ఈ రోజు అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. పల్లె వెన్నెల అంటే మీరు అనొచ్చు ఒక అమెరికా పేరు పెట్టొచ్చు కదా. ఈ పల్లె వెన్నెలని అమెరికాలో 20 నుంచి నువ్వు పల్లె వెన్నెల ఛానల్ ఎందుకు పెట్టినామంటే ముఖ్యంగా నేను పెరిగింది ఒక పల్లె నుంచి. నేను పన్నెల, ఇది వెన్నెల. సో పల్లె వెన్నెల ఇది ఎవరో పేరు పెట్టింది కాదు, చంద్రబోస్ గారు. జనార్దన్ నువ్వు పన్నెల కాబట్టి పల్లె ఇప్పుడు కూడా వెన్నెలలాగా ఉంటేనే, ఇవాళ పల్లె లేకపోతే పట్టణము లేదు, అందులో భారతదేశం కూడా లేదు. పల్లె బాగుంటేనే, పట్టణం బాగుంటేనే, భారతదేశం బాగుంటేనే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఎల్ అందరం కూడా బాగుంటాం. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో ఎలాంటి ఒక సమస్య వచ్చినా కూడా ఎన్ఆర్ఎల్ అందరూ కూడా పరితపిస్తుంటారు. ఎందుకనంటే ఒక వరదలు కావచ్చు, లేదా ఎలాంటి న్యాచురల్ క్యాలమిటీస్ కావచ్చు, ఏమైనా వచ్చినప్పుడు ఎందుకంటే మేము అక్కడ శారీరకంగా ఉన్నప్పుడు కూడా మా మనసంతా కూడా ఇక్కడ చలిస్తూ ఉంటది. సో దాని కొరకే ముఖ్యంగా అంటే మనకి పల్లెలో ఉన్నటువంటి రైతులు, వాళ్ళ రైతులు లేకపోతే నిజంగా చెప్పాలంటే అసలు జీవితాలంటే మనం బంగారం తినలేము, వెండి తినలేము, డైమండ్లు తినలేము. రైతులు పండించినటువంటి పంటనే ఇవాళ ప్రతి వ్యక్తి కూడా తిని ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారు. సో కాబట్టి పల్లెలో ఉన్నటువంటి రైతన్నలకు నిజంగా మనం అండగా ఉండాలి, రైతులను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇవాళ మనం చూస్తుంటే కొంతవరకు సేంద్రియ ఎరువుల ద్వారా కాకుండా చాలా వరకు ఫెర్టిలైజర్ ద్వారా పంటలు పండిస్తా ఉన్నారు. కాకపోతే కొంచెం సేంద్రియ ఎరువుల ద్వారా ఎంకరేజ్ చేయాలనేది. ఎందుకంటే మనం భూమిని ఎప్పుడైతే మనం కలుషితం చేస్తామో మన ఆటోమేటిక్ గా మన శరీరం కూడా కలుషితం అయిపోతుంది. చూడండి ఇవాళ చిన్న వయసులోనే స్ట్రోక్స్ వస్తా ఉన్నాయి, చిన్న వయసులోనే పెరాలసిస్ వస్తుంది, చిన్న వయసులోనే కిడ్నీ ఇష్యూ వస్తుంది, చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే భూమాత ఎప్పుడైతే కలుషితం అవుతుందో అక్కడ ఉన్నటువంటి అంతకుముందు మనకి ఎర్రలు, మనకి ఇప్పుడు అసలు ఎర్రలు అనేది మామూలు దాంట్లో ఉంటున్నాయా భూమిలో అంటే నాకు డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే సో వానపాములు నిజంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే క్రిమి కీటకాలు చనిపోతున్నాయి అంటే దాని సిగ్నల్ ఏంటంటే మనం కూడా అంతరించిపోయేటువంటి అవకాశం ఉందనేది. సో అన్నింటి యొక్క కలయికతోనే ఈ యొక్క ప్రకృతి. కాబట్టి ప్రకృతిని తప్పకుండా మనం ఆరాధించాలి, దాన్ని కాపాడాలి. వాళ్ళ ఇక్కడ పంచభూతాలు లేకపోతే మనం లేదు. కాబట్టి పంచభూతాలన్నిటి కూడా పరిరక్షించాలన్న నేపథ్యంతోని అమెరికాలో ఉండి కూడా పల్లె వైపు ఎప్పుడు కూడా పరితపిస్తున్నటువంటి మనసు, కష్టం, సుఖం, దుఃఖం, బాధ అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తిగా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు సింగాపూర్ అనేది చిన్న గ్రామం. దాదాపు 2004 వరకు కూడా మా దగ్గర ఉన్నదంతా కూడా డట్ రోడే. ఆ ఊరికి రావాలంటేనే భయపడేవాళ్ళు. సింగాపూర్ అంటే నక్సలైట్ల దళం ఉండేది అప్పుడు. సో ఆ గ్రామంలో వాళ్ళతో పాటు కూడా పని చేసినాం, అన్ని పనులు చేసినాం, వ్యవసాయం చేసినాం, తునికాకు తిప్పినాం, మొర్రి పనులు తిప్పినాం, ఒక పని చేయండి లేదు. అలా అన్ని కష్టం, సుఖం, దుఃఖం అన్ని కూడా తెలిసి భగవంతుడి దయ వల్ల మనం ఎప్పుడు కూడా చదువునే నమ్ముకున్నాం. ఇంకోటి ఏంటంటే పల్లెలలో ప్రతిభావంతులు ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి సలహాలు సూచనలు సరిగా లేకపోవడంతో ఎప్పుడైతే మనం వాళ్ళకి సలహాలు సూచనలు చక్కగా ఇస్తామో తప్పకుండా వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళు బయటికి వచ్చేసి మంచి ఉన్నత చదువులు చదివి వాళ్ళు, ఎందుకంటే చదువు అనేది ప్రధాన ఆయుధం. ఎడ్యుకేషన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఎప్పుడు కూడా చక్కగా చదువుకుంటేనే మన జీవితాలు మారుతాయని చెప్పి బలంగా నమ్ముతుంటాను. అందుకే ఇక్కడ ఉన్నటువంటి చూడండి, బాదనపూర్ తీసుకున్నా, ఎల్లాపూర్ తీసుకున్నా, సుర్జాపూర్ తీసుకున్నా, ఖానాపూర్ తీసుకున్నా, రాజురా తీసుకున్నా, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా పల్లెలే. కాబట్టి పల్లెలో ఉన్నటువంటి పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేస్తే చాలా వరకు అందరి జీవితాలలో మార్పు వస్తుందని చెప్పి బలంగా నమ్ముతూ, సో నాకు తోచిన కాడికి చిరు సహాయం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను. నా దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు నాకు తోచింది నేను సంపాదించేటువంటి ఒక $100, ఒక $10, $90 మనకుంటాయి. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, అమ్మ నాన్నని అందరూ కూడా చూసుకుంటూ మనం బజారు పాలన పడకుండా మన కుటుంబాన్ని మనం చూసుకుంటూ దాంట్లో ఒక ₹5 మనం ఖర్చు పెడితే మెరుగైన సమాజం ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా అందరూ కూడా ఇవాళ ఆర్థికంగా ఉన్నారు. ఒక ₹2, ₹3 మనం ఎప్పుడైనా కూడా వెల్ఫేర్ కొరకు కేటాయిస్తే చాలా వరకు అందరూ కూడా బాగుంటారు. సో అందరూ బాగుండాలా, అందులో మనం కూడా ఉండాలి. సో ధన్యవాదాలు.